నమస్తే. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్. నేను మీ నందు. సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో పాటు స్టూడియోలో జయేష్ శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. గురువుగారు, సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది? మేషరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సెప్టెంబర్ మాస ఫలితాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా సెప్టెంబర్ మాసం అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తికా నక్షత్రము 1వ పాదము మేషరాశి. ఈ మేషరాశి మాస ఫలితాలకు వచ్చినట్లయితే ముఖ్యంగా మేషరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనంటే లగ్నాత్తు అంటే రాశ్యాత్తు మేషరాశ్యాత్తు తృతీయంలో గురువు, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో రవి 17వ తారీఖు నుంచి సంచారం చేస్తున్నారు, 16వ తారీఖు నుంచి. అట్లాగే కుజుడు వీరికి 13వ తారీఖు నుంచి తులారాశిలో సంచారం చేస్తున్నాడు, 7వ స్థానమందు. అట్లాగే బుధుడు వీరికి చతుర్థ స్థానం నుంచి 5వ స్థానానికి సంచారం చేస్తున్నారు, పంచమని 6వ స్థానం సంచారం చేస్తున్నారు ఈ యొక్క 18వ తారీఖు నుంచి. ఈ విధంగా ఈ గ్రహస్థితి చూసినట్టయితే మళ్ళీ అట్లానే వ్యయంలో శని వక్రగతి, ఏకాదశంలో రాహువు, పంచమంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి తృతీయంలో గురువు అశుభ ఫలితాలను సూచిస్తున్నాడు. కాబట్టి శుభగ్రమైన గురువుని అనుగ్రహం పొందడానికి ఆ యొక్క అనేక రకాలైన ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా గురువు తృతీయంలో ఉండటం వల్ల సహాయ నిరాకరణ, అతి తెలివితేటలు, అలానే ఆ యొక్క తెలివితనంగా వ్యవహరించినా కూడా కొంతవరకు బోల్తాపడే అవకాశం ఉంటుంది. అలానే చతుర్థంలో ఈ యొక్క శుక్రుడు ఉన్నాడు, తదుపరి 5వ స్థానం సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క శుక్రుడు చతుర్థమందు ఉన్నంతకాలము యోగదాయకంగా ఉంటుంది. వీళ్ళు చతుర్థంలో ఉండటం వల్ల వాహనాలు, అలానే సుఖవంతమైనటువంటి విలాసవంత జీవితాన్ని గడపటము, అలాగే యోగదాయకంగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే పంచమంలోకి శుక్రుడు సంచరిస్తున్నాడో ఆ సమయంలో కొంత విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. అక్కడే మీకు కేతువు కూడా సంచారం చేస్తున్నాడు. కాబట్టి చెడు వ్యసనాలకి, చెడువైనటువంటి దుర్గణాలు ఉండేటువంటి వాళ్ళకి సాన్నిధ్యం జరగటము, అలానే వీరికి రవి కూడా 5వ స్థానంలో స్వక్షేత్రగతుడై ఉన్నాడు 15 రోజుల వరకు కూడా. ఆ 15 రోజులు స్వక్షేత్రగతుడై 5వ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆరోగ్యరీత్యా చాలా అద్భుతంగా ఉంటుంది. అలానే కొద్ది అతి ఉష్ణం ఉంటుంది, ఆ ఉష్ణం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆలోచనా క్రమంలో చూస్తే ఇంకా మిమ్మల్ని వ్యతిరేకించేవారు ఎక్కువగా ఉండడము, విధ్వంసం సృష్టించడానికి మిమ్మల్ని విపరీతంగా తోయటము, అంటే సపోర్టింగ్గా చేయటము. అలానే మీరు రవి ఎప్పుడైతే కన్యారాశిలోకి స్థితి అయి ఉంటాడో 6వ స్థానంలో శత్రుక్షయము, అలానే కొంతవరకు ఆ శత్రుక్షయంతో పాటు ఆరోగ్యం రీత్యా కూడా ఏదైతే ఇదివరకు పడుతున్న కష్టం నుంచి బయటపడే అవకాశము. అలానే బుధుడు కూడా మీకు యోగదాయకంగా కన్యారాశిలో ప్రవేశించినప్పుడు యోగదాయకంగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఏకాదశంలో రాహు విదేశీ పెట్టుబడులు, విదేశీ ఉద్యోగము, విదేశీ వ్యాపారాలు యోగదాయకంగా ఉంటుంది. విద్యార్థులు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, వ్యవసాయదారులకి ఒక రకమైనటువంటి ప్రభుత్వ ఆదుకోవటము, అలానే కాంట్రాక్టుదారులు, గుత్తేదారులకి ఆధిపత్యంగా కొంత పోరు ఉండడము, అలానే మీడియా రంగం వారికి కొంత యోగదాయకంగా ఉండడము, అలా విలాసమైన జీవితం, విలాసమైన వస్తువులు వ్యాపారం చేసేటువంటి వారికి యోగదాయకంగా ఉండడము, అలా వ్యాపారస్తులకి కొంత ఇబ్బంది కలగటము, ఎందుకంటే లాభాలు వచ్చినా కూడా అవి ఏ కోసానా సరిపోకపోవటము. అలానే ఈ యొక్క సినీ రాజకీయ ప్రముఖులకి యోగదాయకంగా ఉండడము, కొంత గండాంతర కాలంగా సినీ ప్రముఖులకు చెప్పవచ్చును. ఎందుకంటే శుక్రుడు కేతువుతో కలయటం వల్ల సినీ ప్రముఖుల్లో కొంతవరకు ఇబ్బంది కలగటము, వాళ్ళకి ఒక పేరున్నది పోవటం జరిగే అవకాశం ఉంటుంది. అలానే ఈ శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి యోగదాయకంగా కొంతవరకు యోగాన్ని ఇస్తున్నాడు. దీర్ఘ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశము ఇవన్నీ కూడా సూచితంగా కనబడుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అట్లానే ఈ మేషరాశి వారికి యోగదాయకం ఉండే గ్రహాలు, అవయోగం ఉండే గ్రహాలు చూసినట్టయితే గురువు, అలాగే కుజుడు, అలాగే ఈ యొక్క రాహు, శని,
ఈ అవయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు. వీళ్ళకి దానము స్తోత్ర పారాయణంలో వస్తే కనుక గురుచరిత్ర పారాయణం కానీ, సచ్చరిత్ర కానీ, దేవాలయానికి వెళ్ళటం కానీ, గురు దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం కానీ, అలానే రాబోయే చంద్రగ్రహణం రోజు మీకు యోగదాయకంగానే ఉంది ఈ యొక్క చంద్రగ్రహణము. కాబట్టి మేషరాశి వారికి గ్రహణంతో కొంత యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఈ ద్వాదశంలో ఉండే శని కొంత కాలభైరవాష్టకం చదువుకోవటం లాంటివి చేయటం వల్ల మేషరాశి వారికి ప్రథమార్థం బాగుంది, ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కుజుడు సప్తమంలో సంచరించే సమయంలో కొంత విపరీతమైన గొడవలు, అల్లకల్లోలమైన జీవితంగా గడిపే అవకాశం ఉంటుంది. కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ పరిహారాల్లోకి వస్తే గురుచరిత్ర పారాయణము, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనము, అలానే కాలభైరవాష్టకం చదువుకోవడం మంచి ఫలితాలు ఉంటాయి మేషరాశి వారికి. మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.